ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. టీచర్ నీ హ్యాండ్ రైటింగ్ ని మెచ్చుకున్నందుకా? అందుకు కాదన్నయ్య, చాలా రోజుల తర్వాత నాన్న మనకి టిఫిన్ తినిపించారు. అమ్మ మన ఇద్దరికి ముద్దు పెట్టి బాయ్ చెప్పింది. నాన్న మన ఇద్దరిని బైక్ మీద తీసుకొచ్చారు. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఇంకా మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటామన్నయ్య. అవునను, అమ్మా నాన్నలు దూరంగా ఉంటే నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు హ్యాపీగా ఉండడం కోసమే అమ్మా నేను నాన్నతో కలిసిపోయాం. చాలా మంచి పని చేశారు. థ్యాంక్స్ అన్నయ్య. మనమ్మ చాలా మంచిది కదా అను. అమ్మలందరూ మంచి వాళ్ళే అన్నయ్య. మనమ్మ అందరు అమ్మల కన్నా చాలా మంచిది. నిజమే అను, నాన్న కూడా మంచివారే కానీ అమ్మంత మంచివారు కాదు. తప్పక మాట్లాడకూడదు అన్నయ్య. నాన్న కూడా చాలా మంచివారు. నాన్నకు నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే నాన్న మంచివారు అని అంటున్నావు. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నాన్నకి నేనంత ఇష్టము, నువ్వంటే కూడా అంతే ఇష్టం. నిజం చెప్పాలంటే నాన్నకి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అమ్మో, నేనంటే నాన్నకి ఎంత ప్రేమో పొద్దున్న నా చేత గుంజీలు దించినప్పుడే అర్థమైంది. నాన్నకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నయ్య. నాకివ్వకుండా నీ ఒక్కడికి గిఫ్ట్ ఇచ్చారు. అమ్మ మంచిది, నాన్న మంచివారు కాదు. ఇంకెప్పుడు అన్నతన్నయ్య. నాన్నకి మన మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకునే టైం వచ్చింది. నాన్న గురించి ఎక్కువగా చెప్తే అనూకు అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. మంచి టైం చూసుకుని అనూకు అర్థమయ్యేలా చెప్పాలి. దేవ్, వాసుదేవ్, రా బయటికి. మీరా? సడన్ గా మీరేంటిలా? దేవ్ కోసం వచ్చాను. వస్తారు, మీరు కూర్చోండి. నేను వచ్చింది మీ మర్యాదలు తీసుకోవడానికో మిమ్మల్ని గౌరవించడానికో రాలేదు. నీ మొగుడెక్కడా? వాసుదేవ్, రా బయటికి. మర్యాద లేకుండా ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నారేంటి? కొంచెం నోటిని అదుపులో పెట్టుకుని మర్యాదగా మాట్లాడండి. ఏయ్, ఎవరిని ఎలా పిలవాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీ ఆయన? పిలువు మీ ఆయన్ని. ఎవరికి గుర్తు లేకపోయినా నీకు ఖచ్చితంగా గుర్తుంటుందమ్మా. అదేంటో చెప్పు. నాకేం గుర్తు రావట్లేదను. నిజంగా గుర్తుకు రావట్లేదమ్మా. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నిజంగానే నాకు గుర్తులేదను. అను అను పాలు. నాకేం అవసరం లేదు. అమ్మా, హోంవర్క్ అయిపోయిందమ్మా. సరే. అవును, అను ఏదో ముఖ్యమైన రోజు అంటుంది. ఏమై ఉంటుంది జై? ఏమోనమ్మా, అను ఎప్పుడు పిచ్చి ప్రశ్నలే వేస్తుంటుంది. నాకు నిద్ర వస్తుంది. పడుకుందాం పదమ్మా. సరే పద.
కోసం అమ్మా. నాకేం లేకపోయినా బతుకుతాను కానీ నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. నీ ప్రేమ నాకు నా ఒక్కడికే దక్కాలి, నా ఒక్కడికే దక్కాలి. నువ్వు నా కడుపులో పడకముందే మా జీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. నేను మీ నాన్నతో కలిసుంటే మాకున్న సమస్యల మధ్య నువ్వు పెరగాల్సి ఉంటుందనే పసికందుగా ఉన్నప్పుడే నేను నీకు దూరం కావాల్సి వచ్చింది. నిన్ను కళ్ళతో చూసుకోలేకపోయినా ఇన్నాళ్ళు నిన్ను కలవరిస్తూనే బ్రతికాను. నీ గతం గురించి నాకు తప్ప నా కూతురికి నా కొడుక్కి తెలియదు. నా గతం తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడు. నాకు నా కుటుంబానికి సంబంధం లేని ఆ వాసుదేవ్ నన్ను అమ్మా అని పిలిచినందుకే నా కొడుకు భరించలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు నా పెద్ద కొడుకుగా నా జీవితంలోకి వస్తే వాడు సహించలేడు. నువ్వు తిరిగి వస్తే నా పెద్ద కొడుకు చిన్న కొడుకు రామలక్ష్మణుల్లా కలుసుంటారని అనుకున్నాను. కానీ వాడు నా ప్రేమ వాడికి తప్ప మరొకరికి దక్కకూడదనుకుంటున్నాడు. నీకోసం వాడిని వదులుకోలేను, వాడి కోసం నిన్ను వదులుకోలేను. ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, రాకూడదు. ఇంకో అన్నయ్య ఉన్నాడమ్మా, చెప్పమ్మా. ఉన్నాడమ్మా. మీ నాన్నగారితో నాకు పెళ్లి కాకముందే నాకింకో పెళ్లి జరిగింది. జరిగిన పెళ్లికి గుర్తుగా నాకు బిడ్డ పుట్టాడు. ఆ అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? నిన్నల్లో